హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ విత్ బాలాజీ. ఈ రోజు నుంచి మనం బ్లాగ్స్ అయితే మన ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ బ్లాగ్ వచ్చేసరికి తిరుపతి అనమాట. నమో నారాయణాయ నత భక్త లోకాయ నమో శ్రీనివాసాయ త్రితవత్సలాయ. గుప్తా హైదరాబాద్ లో నైట్ 7 కి మేము కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతి వచ్చేసరికి మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడే మేము తిరుపతి రైల్వే స్టేషన్ లో అయితే దిగాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి టోకెన్లు ఎక్కడ దొరుకుతున్నాయి, టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు అనే చోటుకైతే వెళ్ళాలి. ఇప్పుడే రైల్వే స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాను. నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేసరికి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ దర్శనానికి వచ్చారు అనుకుంటా. ఆటో వాళ్ళు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు అనమాట వాళ్ళని తీసుకెళ్ళడానికి. సో మేము అనుకున్నామంటే మాకు ఎలాగైనా టికెట్లు దొరుకుతాయేమో, సో ఈజీగానే అవుతుంది దర్శనం అని మేము అనుకున్నాము. రాగానే మాకు వచ్చే టోకెన్లు కూడా లేవు. ఏంటి సార్ అది? రాగానే మాకు వచ్చే టోకెన్లు కూడా లేవు. మీరు కూడా తిరుపతి వెళ్తే ఎప్పుడైనా ఈ ర్యాపిడోని అయితే ప్రిఫర్ చేయండి. ఆటోలకి కొంచెం తక్కువ ప్రైస్ అనమాట. అక్కడ వాళ్ళు చెప్పే ప్రైస్ కంటే ర్యాపిడోలో కొంచెం తక్కువ ఉంది. మేము కూడా ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ ఆటో అన్న కొంచెం డీటెయిల్ గా చెప్పాడు అనమాట. టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఈ రోజు ఎందుకు టోకెన్స్ అయిపోయినాయి, ఇంకా దర్శనం రేపు ఎలా ఉంటది, ఎల్లుండి ఎలా ఉంటది, వాళ్ళు అక్కడ లోకల్స్ కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఏమి తెలియకపోతే కొంచెం ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. కానీ మీరు బ్లైండ్ గా అయితే నమ్మొద్దు. ఎల్లుండి నుంచి 2 రోజులు ఖచ్చితంగా. ఓకే ఓకే. మనకి ఈరోజు రేపు వరకు అయితే 1 డే పట్టిద్దంట మనకి దర్శనం అయితే. అదే ఎల్లుండి నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ 2 డేస్ పట్టొచ్చు అంట దర్శనం. ఈ రోజు టోకెన్లు అయితే అయిపోయినాయి అంట. ఈ రోజు దర్శనానికి కావాల్సిన టోకెన్లు, సో రేపటి దర్శనానికి కావాల్సిన టోకెన్లు ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఇస్తారంట. ఆటో అన్నతో మాట్లాడుకుంటూ మేము అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా 2 కొండల మధ్యలో గోవిందనామాలు ఎంత బాగా కనబడుతున్నాయో. మేము అలిపిరిలో ఆటో దిగిన వెంటనే మాకు లెఫ్ట్ సైడ్ లో ఎగ్జాక్ట్ గా ఫ్రీ లగేజ్ సెంటర్ అయితే ఉంది. ఈ లగేజ్ సెంటర్ ఏంటంటే మన దగ్గర కొంచెం ఎక్కువ లగేజ్ ఉన్నా మనం మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ఆ లగేజ్ మొత్తాన్ని మొయ్యకుండా మన లగేజ్ ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు మన లగేజ్ ని కొండ పైకి తీసుకొస్తారనమాట ఫ్రీగా. సో కొంచెం లైన్ లో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, కానీ మన లగేజ్ అయితే కొంచెం సేఫ్ గా వచ్చింది అనమాట పైకి. మేము ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా డైరెక్ట్ గా అయితే ఇక్కడికి వచ్చేసాము. అప్పటికే చాలా మంది జనాలు ఉన్నారు. మేము వెళ్ళినప్పుడే ఎర్లీ మార్నింగ్ అయింది, అయినా సరే ఫుల్ జనాలు ఉన్నారన్నమాట. మనకి మన లగేజ్ కి ఇలా ఒక QR కోడ్ ఉన్న ట్యాగ్ ని అయితే ఇస్తారనమాట. సో మనం దాన్ని టై చేసి మన బ్యాగ్ ని వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మనం ఈ బ్యాగ్ సబ్మిట్ చేసే చూడరు కదా, చాలా అంటే చాలా రష్ గా ఉంది. చాలా లైన్ ఉంది. ఇప్పుడు ఇంకా లైన్ పెరిగిపోతుంది అనమాట ఉండే కొద్దీ. ఇక్కడ మనకి ఇలా మన బ్యాగ్ కి టై చేసుకోవడానికి ఒక QR కోడ్ ఉన్న కార్డ్ అయితే ఇస్తున్నారు. దానికి ఒక నెంబర్ అయితే ఉంది, సీరియల్ నెంబర్. సో ఈ బ్యాగ్ మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే అది కొండ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మరి వీళ్ళందరూ బ్యాగ్ సబ్మిట్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ బ్యాగ్స్ అన్ని మనకి ఆ వెహికల్స్ ద్వారా కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనకి మొత్తం 6 కౌంటర్స్ ఉన్నాయి అనమాట. సో మేము వెళ్ళినప్పుడు మాకు ఓన్లీ ఒక కౌంటర్ లోనే ఓపెన్ ఉంది. సో మా లగేజ్ మొత్తం ఫస్ట్ కౌంటర్ లో ఇచ్చాం అనమాట. సో పైన మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కౌంటర్ నెంబర్ 1 దగ్గర మాత్రమే మనం మన లగేజ్ ని కలెక్ట్ చేసుకోగలం. ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకెళ్ళి మనం అక్కడ కౌంటర్ 1 ఓపెన్ లో ఉంది. సో ఆ కౌంటర్ 1 లో మనం మన బ్యాగ్ సబ్మిట్ చేస్తే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారంట. సో ఆ రిసిప్ట్ ని మళ్ళీ మనం రిసీవ్ చేసుకునేటప్పుడు, బ్యాగ్ రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మన బ్యాగ్ మనకి ఇస్తారు. మనకి మన బ్యాగ్ లగేజ్ రిసిప్ట్ అయితే వచ్చింది. సో ఇదే రిసిప్ట్ మనం యూజ్ చేయాలి మళ్ళీ మనం బ్యాగ్ రిసీవ్ చేసుకునేప్పుడు పైన కొండ మీద. సో మనం బ్యాగ్ ఇక్కడ సబ్మిట్ చేసేస్తే ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టేస్తున్నారు అనమాట బ్యాగ్ తీసుకొచ్చి. టైం పెరిగే కొద్దీ జనాలు అయితే ఎక్కువ అవుతున్నారు, రష్ ఫుల్ అవుతుంది. ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నోళ్ళు వాళ్ళు చెప్పే దాని ప్రకారం మినిమం 24 అవర్స్ పడుతుందంట మనకి ఫ్రీ దర్శనం. ఇది మనం అలిపిరి మెట్లకి స్టార్ట్ అనమాట ఈ రూట్. సో మనం బ్యాగ్ ఏం తీసుకెళ్ళట్లేదు, లగేజ్ ఏం లేదు మన దగ్గర, జస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాం అంతే. సో పైన రోడ్డు కింద సబ్వే అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే
మనకి మెట్లు మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సబ్వేలో వెళ్తున్నప్పుడు మనకి కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అన్ని అమ్ముతారు అనమాట. సో వాటిని మన మెట్ల దగ్గర కొంతమంది పూజ చేస్తారు, లేకపోతే కొంతమంది జస్ట్ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ అమ్మే వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి అన్నట్టు చెప్తారు. అది మీ ఇష్టం అనమాట. సో మీరు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ కూడా స్టార్ట్ చేయొచ్చు దండం పెట్టుకుని మాత్రమే. సో ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసే చోటే క్రౌడ్ చూసారు ఎంత బాగున్నారో. సో మాకైతే ఆ పైకి వెళ్ళడానికి అసలు ఖాళీ లేదనమాట. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మేము దండం పెట్టుకొని స్టార్ట్ చేయడానికి. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మా వెనకాలైతే ఇంకా చాలా మంది ఉన్నారు, అప్పుడే వస్తున్నారు ఇంకా క్రౌడ్ మొత్తం. మేమేమనుకున్నాం ఇంతమంది జనాలు ఉన్నారు, నిజంగా 24 hours పట్టిద్దాం అనుకున్నాం. మెల్లగా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము కూడా దండం పెట్టుకుని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. మనం మెట్లు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ లోనే మనకి ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చెక్కి ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది, నాకు బాగా నచ్చింది ఆ విగ్రహం చూస్తే. చూసారు కదా ఎంత బాగుందో. అసలు వెంకటేశ్వర స్వామి నిజంగా నవ్వుతున్నట్టు ఉంది కళ్ళు మూసుకుని, అంత నచ్చింది నాకు అది. ఇది రాజగోపురం అన్నమాట, దీన్ని రాజగోపురం అంటారు. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుని మనం మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. రాజగోపురం దగ్గరికి వెళ్లేదానికన్నా ముందు మనకి వేణుగోపాల స్వామి గుడి అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా దర్శనం చేసుకుని వీలైతే చాలా బాగుంది గుడి కూడా. మేము వెళ్ళి అక్కడ వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుని మళ్ళీ మేము రాజగోపురం వైపు అయితే వెళ్ళాము. వేణుగోపాల స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి శ్రీవారి పాదాల మండపం అని ఒకటి ఉంటుంది. సో ఈ గుడిలోకి కూడా వీలైతే వెళ్ళండి. ఇక్కడ మనం 5 రూపీస్ ఇస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ని మనం గుడిలో పంతులు గారికి ఇస్తే వారు మనకి శ్రీవారి పాదాలను ఇస్తారు. ఆ పాదాలు మనం నెత్తి మీద పెట్టుకుని శ్రీవారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మన మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ ఉన్న గుడుల్లో మనకి చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట, మొబైల్ తో వీడియో తీయకూడదని. సో నాకు ఈ లైన్ లో ఉన్నంత వరకు మాత్రమే వీడియో తీయగలిగాను, లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీయనివ్వలేదు అనమాట. శ్రీవారి పాదాలకి మనం ఈ టోకెన్ అయితే తీసుకోవాలి, 5 రూపీస్ అనమాట. సో 5 రూపీస్ కి మనకి టోకెన్ ఇస్తారు, దీంతో మనం శ్రీవారి పాదాలు తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. వీళ్ళలానే మనం కూడా స్వామివారి పాదాలు మన నెత్తి మీద పెట్టుకుని స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి కోరుకోవాలన్నమాట. ఇక్కడ నుండి శ్రీవారిని దర్శనం చేసుకుని మెట్లు కంటిన్యూ చేయడానికి మేము వెళ్ళేటప్పుడు ఒక సెక్యూరిటీ చెకప్ ఉంది. ఇక్కడ ఏంటంటే 4 మిషన్లు ఉన్నా కేవలం అక్కడ ఒకటి మాత్రమే వర్క్ అవుతుంది. దాని వల్ల క్రౌడ్ మొత్తం ఆగిపోయారు. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర శ్రీవారిని దర్శనం చేసుకుని మనం రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. రాజగోపురం అన్నమాట, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా గంభీరంగా ఉందన్నమాట చూడ్డానికి. చూసారు కదా ఆ డీటెయిల్స్, టెక్స్చర్ చూసారు కదా, చాలా డీటెయిలింగ్ గా చెక్కారనమాట. ఇది ద్వారం అన్నమాట. సో రాజగోపురంలో నుంచి మనం ఇలా లోపల నుంచి ఇలా వెళ్తాం అన్నమాట దారిలోకి. ఇక్కడ చూసారా చాలా విగ్రహాలు ఉన్నాయి. అలా చూసుకుంటూ పోతే ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. చాలా బాగా చెక్కారు. చూసారు కదా, ఇదండి సింహం అన్నమాట. ఇది దేంతో తెలియలేదు. ఇంక ఇలా చాలా జంతువులు, కొన్ని మనుషుల ఆకారాలు, ముఖాలు చాలా ఉన్నాయి. దీన్నే తలయేరు గుండు అంటారంట. ఇక్కడ మోకాలు నొప్పులు ఏమైనా ఉంటే వాటిని ఆ ప్లేస్ చేస్తే, అక్కడ ప్లేస్ పెడితే మన మోకాలు నొప్పులు తగ్గుతాయి అంట. అలా దీన్నే తలయేరు గుండు అంటారంట. సో అక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి మనం మెట్లు ఎక్కడానికి అయితే దారి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి మనం 100 స్టెప్ దగ్గర ఉన్నామట, 100 మెట్టు దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 8:20 చూపించు. టైం వచ్చేసరికి 8:19 అయింది. సో చూద్దాం మెట్లన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఎంతసేపు ఎక్కుతారా? ఎంతసేపట్లో అని చెప్పలేను, కానీ ఫాస్ట్గానే ఎక్కగలను. ఓకే,
మనకి ఇలా మెట్లు మొత్తం దారి పొడవునా ఇలా షాప్స్ ఉంటాయి అన్నమాట. టిఫిన్స్, డ్రింక్స్ అన్ని దొరుకుతాయి మనకి, దారి పొడవునా ఉంటాయి. చూసారు కదా, మనకి జింకలు అయితే కనబడుతున్నాయి. 5 జింకలు అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా మనం 200 స్టెప్ దగ్గర ఉన్నాం అనమాట. సో 200 స్టెప్ దగ్గర మనకి కార్నర్ లో జింకలు అయితే ఉన్నాయి. ఒక గుంపు వచ్చింది అనమాట, ఒక 5 ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది కదా. సో లెట్స్ గో. దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఇంకా కనబడతాయి జింకలు, కోతులు అవన్నీ కనబడతాయి. ఎందుకంటే మనం వెళ్ళే మెట్ల మార్గానికి అటు ఇటు అడవే కాబట్టి జింకలు, కోతులు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటిని చూసుకుంటూ నేచర్లోంచి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి 200 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మనకి మోర్ దాన్ 3000 స్టెప్స్ అయితే ఉన్నాయి ఐ థింక్. లెట్స్ గో. 250 స్టెప్ దగ్గర ఉన్నాం. ఈ గోపురం పేరు మైసూర్ గోపురం అంట. సో ఈ గోపురం నుండి మనకి మెట్లు అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో అక్కడ చూస్తుంటే కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి, ఇక్కడ చూసారు కదా కొంచెం ఎత్తుగా ఉన్నాయి అన్నమాట, ఇలా ఇంక్లైన్గా. చెప్పానా మనకి కోతులు అవన్నీ కనబడతాయని, చూసారా కోతులన్నీ చిన్న చిన్న కోతులు. మన మైసూరు మండపం దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది రాజవోలు మండపం అంట. ఇక్కడ నుంచి ఇంకా మనకి 8.3 కిలోమీటర్స్ ఉంది ఈ స్టెప్స్ మార్గం కంప్లీట్ చేయాలంటే. ఇలా ప్రతి గోపురం దగ్గర కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంది. కొన్ని చోట్ల ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం అన్ని చోట్ల నీట్గానే ఉందన్నమాట. మనం నార్మల్గానే మెట్లు ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని షాపుల వాళ్ళు వాళ్ళ అమ్ముకోవడానికి తీసుకొచ్చేవి తీసుకురావడానికి షాప్స్కి దారి ఉన్నదనమాట. సో ఆ దారి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మోసుకుంటూ వస్తారనమాట కింద నుంచి. ఫస్ట్ స్టాప్ అనమాట. 1000 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 8:38 అయింది. మనం 8:19 ఆర్ 8:20కి లాస్ట్ టైం చెప్పాను కదా అక్కడ స్టార్ట్ చేసాం. సో 1000 స్టెప్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి 8:38 అయింది. సో అప్రాక్సిమేట్లీ మనకు ఒక 20 మినిట్స్ అయితే పట్టింది 1000 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి. గుప్తా ఇంకా రీచ్ అవ్వలేదు మన వరకు, ఎక్కడున్నాడో తెలియదు. నేను చూస్తున్నాను కనిపించట్లేదు, ఇంకా మేబీ ఇంకా వెనకాల ఉన్నాడేమో. సో ఇక్కడ వెయిట్ చేస్తాను గుప్తా వచ్చే వరకు. సో గుప్తా వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ నుండి. సో అప్పటి వరకు కొంచెం మనం రెస్ట్ అయితే తీసుకుందాం. గుప్తా ఇప్పుడే రీచ్ అయ్యాడు అనమాట 1000 స్టెప్ దగ్గరికి. సో టైం ఎంత అయిందిరా? ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత
8:46 అయింది. మనం 8:38కి అయితే వచ్చాం. గుప్తా 8:46కి వచ్చాడు 1000 స్టెప్స్ దగ్గరికి. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసరికి 8:51 అయింది. సో మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ 1000 స్టెప్స్ దగ్గర స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం మా స్టామినా ఎక్కడి వరకు ఉందో. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చూసారు కదా మెట్లయితే ఇంకా ఇట్లా బాగా ఇంక్లైన్గా ఉన్నాయి అన్నమాట. చూసారు కదా థ్యాంక్ యూ. అదే 1700 స్టెప్స్ అనమాట. ఆల్రెడీ 2 స్టాప్లు తీసుకున్నాను. 1400 స్టెప్స్ దగ్గర ఒకటి, 16 దగ్గర ఒకటి తీసుకున్నాను. ఎవ్రీ 100కి 200కి ఖచ్చితంగా ఒక స్టాప్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే బాగా ఆయాసం అయితే వస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయకుండా స్టార్ట్ అయిపోయాయి అనమాట. అందుకే కొంచెం ఎలా మాకు ఓపిక రావట్లేదు అనమాట, స్ట్రెంత్ లేదు. సో ప్రస్తుతానికి 1700 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. గుప్తా వస్తున్నాడు, 1500 స్టెప్స్ దగ్గర ఉన్నాడంట. సో విల్ వెయిట్ ఫర్ హిమ్. ఇంకా కొండ మీద నుంచి చూస్తే మనకి అంత ఏం కనబడట్లేదు అన్నమాట తిరుపతి సిటీ, ఎందుకంటే మొత్తం పొగ మంచుతో ఉంది. ఇంకా చూపిస్తాను మీకు అది కూడా. చూసారు కదా మొత్తం ఇంకా పొగ మంచు అలానే ఉంది. సిటీ అంతా ఏం కనిపించట్లేదు. ఇంకా 1700 స్టెప్ దగ్గర అయితే ఉన్నాం మనం. గోవిందా గోవిందా. మనం అలిపిరి దగ్గర ఆటో దిగిన వెంటనే మీకు చూపించాను కదా 2 కొండల మధ్య నామాలు ఉన్నాయని. సో ఇదే అనమాట అది. సో ఇది వచ్చేసరికి గాలి గోపురం అనమాట. దీన్ని గాలి గోపురం అంటారు. చాలా చల్లగా ఉంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. చాలా వరకు కెమెరా అలౌ చేయట్లేదు అనమాట. గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మనకైతే చాలా వరకు ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి దారిలో కూడా ఉంటాయి. చాలా అంటే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని మనకి మొత్తం అన్ని ఫుడ్ కోర్ట్సే ఉంటాయి. ఓకే, మనకి ఫ్రూట్స్, టిఫిన్స్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక సగం మెట్లు అయితే ఉన్నాయి. మనం ఒక సగం అయితే కంప్లీట్ చేసాం. చూద్దాం. ఇక్కడ నుంచి ఈజీగానే ఉంటుంది నాకు తెలిసి. గాలిగోపురం వరకు ఒక ఎత్తు అయితే, గాలిగోపురం నుంచి పర్లేదు. ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఉంటుంది, అంత ఇంక్లైన్గా ఉండవు స్టెప్స్ అనేవి. సో ఐ థింక్ మనం ఈజీగానే వెళ్ళొచ్చు. చూద్దాం ఎంత టైం పడుతుందో. ప్రస్తుతానికి టైం అయితే 9:29 అయింది. 10:30 గంట వెళ్ళొచ్చా చూద్దాం. 10:30 కల్లా మనం రీచ్ అవుతామో లేదో. హౌ మచ్? 70 రూపీస్.
ఇక్కడ వరకు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి స్టెప్స్ తక్కువ ఉంటాయి, నడిచేది ఎక్కువ ఉంటుంది అనమాట గాలిగోపురం తర్వాత నుంచి. బాలాజీ నీ ఉద్దేశం ప్రకారం ఎంతసేపట్లో ఎత్తా ఉంటాం మిగిలింది? నేను 10:30 అన్నాను, గుప్తా కష్టం అంటున్నాడు. 1 అవర్లో 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం, అంటే సగం. ఇంకొక 1 అవర్లో మిగతా సగం కూడా కంప్లీట్ చేస్తామని నేను అంటే గుప్తా లేదు కంప్లీట్ చేయలేమన్నాడు. గుప్తా స్టెప్స్ కంప్లీట్ చేసే డిస్టెన్స్ కాదన్నాడు. నిజమే, 2100 స్టెప్ దగ్గర ఉన్నాం మనం. చూద్దాం. చూసారు కదా ఇక్కడ అమ్మ, చూసారా స్తంభాల మీద మనకి గోవింద నామాలు అయితే ఉంటాయి కంప్లీట్ గా. జనాలు అయితే కొంచెం ఎక్కువ మంది యూజువల్లీ ఉండేదానికంటే ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నారు. ఆటో అన్నోళ్ళు కూడా చాలా టైం పడుతుంది దర్శనానికి అన్నారు. మేబీ రేపు మేము ఈరోజు ఆఫ్టర్నూన్ దర్శనానికి వెళ్తే రేపు ఈవినింగ్కి లేదా రేపు ఆఫ్టర్నూన్కి బయటికి రావచ్చు. చూద్దాం ఎంత రష్ ఉందో. ఎప్పుడు వచ్చినా సోమవారం ఆఫీస్కి వెళ్ళాలి, మండే ఆఫీస్ ఉంది ఇద్దరికి. సో రేపు ఈవినింగ్ వస్తే రేపు నైట్ స్టార్ట్ అయిపోతాం. మండే ఎర్లీ మార్నింగ్కి హైదరాబాద్లో ఉంటాం, తర్వాత లాగిన్ అవ్వడమే. మండే 9కి ఆఫీస్లో ఉంటాను. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు, డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ నాకు జర్నీ ఉండదు అనమాట, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. సో గుప్తాకి అలా కాదు, నైట్ అంతా జర్నీ చేయాలి. మళ్ళీ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే గుప్తాకి మ్యాక్సిమం రేపు దోలు తిరిగిపోద్ది మండే ఆఫీస్కి వెళ్ళాలంటే. చూద్దాం రేపు దర్శనం అయ్యే దాన్ని బట్టి విల్ ప్లాన్ అకార్డింగ్లీ. రష్ అయితే ఎక్కువే ఉంది, స్లోగా నడుస్తున్నాం. మనం గాలిగోపురం దాటేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. పెద్ద విగ్రహం అనమాట, చూడడానికి చాలా బాగుంటుంది ఈ విగ్రహం. ఇక్కడ జనాలు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఫుల్ రష్గా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి వేరు కథలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ అంజనాదేవి ఆంజనేయ స్వామిని ఇక్కడే ఉండమని తను ఆకాశగంగ దగ్గరికి తపస్సు చేయడానికి వెళ్ళిందని, అప్పటి వరకు ఇక్కడే ఉండమని చెప్పిందంట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి ఇక్కడే ఇలా ఉన్నాడని అంటారు. అందుకే ఆంజనేయ స్వామిని బేడి ఆంజనేయ స్వామి అని కూడా అంటారంట. మేము అలా కొండపైకి వెళ్ళేటప్పుడు మాకు జింకలు, ఇలా కొండముచ్చులు, ఉడతలు, అడవి ఉడతలు అంట, దీన్ని అడవి ఉడత అంటారంట. సో ఇది ఇంకొంచెం పెద్ద జింక అయితే కనబడింది, చూసారు కదా ఇది. దీన్ని అయితే నేను లిటరలీ టచ్ చేశాను కూడా, చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసింది. మా మనుషులను ఒక పక్కన నుంచున్నాం కదా, సో మా దగ్గరికి వచ్చిందనమాట. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట అలా జింకని టచ్ చేయడం. దారిలో ఇదిగో ఇంకొక ఉడత కనబడింది, దీనికైతే ఎవరో బిస్కెట్ ఇచ్చినట్టున్నారు, చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఇలా చాలా అనమాట కొన్ని, చాలా ఈసారి నేను చాలా ఉడతలు చూశాను. లాస్ట్ టైం అట్లా వెళ్ళినప్పుడు జింకలు మాత్రం కనబడేవి. ఆఫ్టర్ 3 kilometers of walk, finally we reached మోకాల పర్వతం. మ్యాక్సిమం కొండ అయితే దగ్గరికి వచ్చేసాం. అంటే ప్రస్తుతం మనం మోకాల పర్వతానికి దగ్గరలో ఉన్నాం అనమాట. చూపిస్తాను మోకాల పర్వతాన్ని, కనబడుతుంది కదా. సో మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. సో మోకాల పర్వతం తర్వాత ఇంకొన్ని మెట్లు ఉంటుంది, ఇంకొంచెం దూరం ఉంటుంది. ఆ తర్వాత మనం మన మెట్ల మార్గ దారిని అయితే కంప్లీట్ చేసినట్లే. సో పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఫ్రెష్ అయిపోయి గుప్తా బిఫోర్ చూడండి, ఆఫ్టర్ మళ్ళీ చూపిస్తాను. సో గుప్తా తలనీలాలు మొక్క అనమాట, అందుకే ఈరోజు వచ్చాం. మెయిన్ రీజన్ చూద్దాం. జనాలు అయితే ఎక్కువ మందే ఉన్నారు, మరి పైన ఎలా ఉన్నారో తెలీదు. ఎవరు చెప్పినా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, తిరుపతి వెళ్తున్నాం అని చెప్తుంటే ఆ రీల్స్ షేర్ చేస్తున్నారు అనమాట. 24 hours అంటున్నారు, 30 hours అంటున్నారు, 26 hours అంటున్నారు, మోర్ దాన్ డే అంటున్నారు, తెలీదు 2 days అంటున్నారు. చూద్దాం మనకి ఎంతసేపు దర్శనానికి టైం అయితే పట్టిద్దో చూద్దాం. మ్యాక్సిమం ఫోన్ తీసుకెళ్తాను, మమ్మల్ని ఆ కంపార్ట్మెంట్లో పెట్టే వరకు మొబైల్ని అయితే తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తాను. సో అప్పటి వరకు నేనైతే రికార్డ్ చేయగలను. ఆ తర్వాత మేబీ రికార్డ్ చేయలేకపోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను. మోకాళ్ళ పర్వతానికి అయితే వచ్చేసాం.
2010 స్టెప్ రండి. మోకాలి మెట్టి గోపురం. ఇంకా 2.40 కిలోమీటర్స్ ఉందన్నమాట డిస్టెన్స్ మనం కవర్ చేయాల్సింది. లెట్స్ గో. మూడు 11 ఆర్డ్ నెంబర్ అయితే కంప్లీట్గా అవుతాయి. అక్కడ ఆ పైన ఇంకొంచెం ఉంటుంది గోపురం వరకు. ఇప్పుడు 3000 అయినాయి. పైన ఆ పైన ఏం కావాలో ఇంక దండం పెట్టుకో. ఫైనల్లీ మనం స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసాం. కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. సో టైం వచ్చేసరికి 11:40 అయింది. 8:19 8:20 స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు టైం 11:40 అయింది. 3.5 hours పట్టినట్టుంది మ్యాక్సిమం. నీళ్ళకి వచ్చిందా దా. ఇప్పుడు వెళ్ళి వాడు తలనీళ్ళు ఇచ్చి మేము బ్యాగ్ తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి అప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం. మ్యాక్సిమం ఈరోజు రేపు కొండ మీదే ఉండేటట్టున్నాం. చూద్దాం ఏమిద్దాం. ఇంకా ఇప్పుడే జనాలు ఎక్కువగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా క్యూ లైన్లో ఎలా ఉంటారో అయితే తెలియదు. చూద్దాం ఎలా ఉంటారో. తెచ్చుకో. ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చాము కాలినడక మీద కొండ మీదకి. ఇప్పుడే ఇదిగోండి హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నాం. హాస్పిటల్ కనబడుతుంది కదా వెనకాల. ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే బయటకు వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉందన్నమాట స్కీము. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో ఫస్ట్ 5 మెంబర్స్కి ఫ్రీగా 300 రూపీస్ టికెట్ అయితే దొరుకుతుందంట. దర్శనం 2 hours కంప్లీట్ అయిపోద్దంట. సో అది ఉందేమోనని వచ్చాము. గూగుల్లో చూసాం యాక్చువల్గా. సో ఆ రూల్ అయితే ఇప్పుడు చేంజ్ అయిపోయిందంట. ఇప్పుడు మార్నింగ్ ఎవరైతే వస్తారో ఈరోజు మేము నడుచుకుంటూ వచ్చాం కదా. సో ఈరోజు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు రేపొద్దున రావాలంట బ్లడ్ డొనేట్ చేయడానికి. ఒక 30 మెంబర్స్ వచ్చారనుకోండి. ఆ 30 మెంబర్స్ నేమ్స్ చీట్స్లో రాసి లక్కీ డిప్ తీస్తారంట. ఏ 7 మెంబర్స్ అయితే వస్తారో వాళ్ళ బ్లడ్ తీసుకుని వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి పంపిస్తారంట. 2 hours దర్శనం కంప్లీట్ అయిపోద్ది మ్యాక్సిమం. అది వీకెండ్స్లో 7 మెంబర్స్ అంట. వీక్ డేస్లో అయితే ఓన్లీ 5 మెంబర్స్ అంట. మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లక్కీ డిప్ అనగానే మాకు కొంచెం డౌట్ వేసింది అనమాట. ఎందుకంటే మా ఇద్దరిలో ఎవరొక్కరి పేరు వచ్చినా ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఖచ్చితంగా ఫ్రీ దర్శనానికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి సర్లే ఇంకా ఫిట్ అయిపోయాం అనమాట. మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలి, ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఈరోజు 7 మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారంట. 12 PM to 5 PM ఈ మధ్యలో వాళ్ళకి దర్శనానికి ఎలా ఉంటుంది, ఈ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసి టోకెన్ తీసుకున్నారో వాళ్ళకి. అలాగే బ్లడ్ డొనేట్ చేయడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 8 కల్లా మనం ఈ హాస్పిటల్ దగ్గర ఉంటే అప్పుడు మన నేమ్స్ నోట్ చేసుకుని లక్కీ డిప్ వేసి వచ్చిన వీకెండ్స్లో అయితే 7 మెంబర్స్, వీక్ డేస్లో అయితే 5 మెంబర్స్ డిప్ తీసి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసుకుని వాళ్ళకి దర్శన టికెట్స్ ఇస్తారు. ఇది ప్రాసెస్. సో మీ మీద మీకు నమ్మకం ఉంటే
అదృష్టం మీకు బాగా బలంగా ఉందనుకుంటే ఎప్పుడన్నా ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు టోకెన్ లేనప్పుడు ఇక్కడికి వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేసి యూ కెన్ గెట్ ద టికెట్స్. మీకు దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2 అవర్స్లో అయిపోద్దంట మ్యాక్సిమం. ఇప్పుడే కనుక్కున్నాం. ఈ ఆప్షన్ అయితే లేదు మనకి. ఇంకా ఖచ్చితంగా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. చూద్దాం మేము ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు లంచ్ చేయాలి, ఎప్పుడు దర్శనంలోకి వెళ్ళాలి, ఎన్ని గంటలు పట్టిద్దో అయితే ఐడియా లేదు ప్రస్తుతానికి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు, ఇలా తిరుపతి వచ్చినప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. తిరుపతి చాలా ప్లెజెంట్గా ఉంది ప్రస్తుతానికైతే. ఎక్కడ చూసినా గోవిందనామాలు, గోవింద స్మరణే ఉంది మొత్తం. పైన మొత్తం చాలా నీట్గా ఉంది. మండపాలు కూర్చుంటాం కదా, కూర్చునే మండపాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వీడు తలనీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాలి. అక్కడ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత మనం వేంగమాంబ అక్కడ మనకి లంచ్ పెడతారు కదా, అన్నదానం పెడతారు కదా. సో అక్కడికి వెళ్ళి అన్నదానం తిని మనం భోజనం చేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ పైకి ఎక్కగానే, కొండ నుంచి పైకి ఎక్కగానే ఇంకా లగేజ్ దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఛాన్స్ ఉంటుందేమోనండి. గూగుల్లో ఏమనుందంటే యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు బ్లడ్ తీసుకుంటారు, కానీ ఫస్ట్ 5 డోనర్స్ మాత్రమే అని ఉంది. సో మేము వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఏదో చిన్న హోప్, మ్యాక్సిమం ఎవరికి తెలియదేమో, మనకేమన్నా వచ్చిద్దేమో అని స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ బ్యాడ్ లక్, మనకి ఆప్షన్ లేదు. ఆల్రెడీ 7 మెంబర్స్ ఫిల్ అయిపోయారు. చూద్దాం. ఇంకా ఈరోజు రేపు పర్లేదంట. ఇంకా ఎల్లుండి నుంచి 2 days 3 days పట్టిద్దంట దర్శనం. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు తిరుపతి మొత్తం నిజం చెప్పాలంటే చాలా చెత్తగా, అసలు నీట్నెస్సే లేదనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, లాస్ట్ టైం నేను జనవరిలో వచ్చాను. సో ఇప్పుడు అసలు నిజంగా నీట్నెస్ లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త. ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది. చూసుకోవచ్చు, మీరు కనబడుతుందా? చూపిస్తానండి, చూడండి. చాలా డస్ట్బిన్స్ ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్స్ కానివ్వండి, ఫుట్పాత్స్ కానివ్వండి, పక్కన ఇలా మన గార్డెన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎందుకో మీకు తెలుసు. కానీ ఎండ ఎందుకో ఈరోజు బాగా ఉంది. ఎండ మామూలుగా లేదు ఈరోజు. పైన కొండ మీద ఫుల్ ఎండ ఉంది. మేమేమో స్వెటర్లు తెచ్చుకున్నాం. మేమేమో అసలు కొండ పైకి వెళ్ళే కొద్దీ చలేసేసిద్ది బాగా, కొండపైన బాగా చలేసేసిద్దేమోనని స్వెటర్లు తీసుకొచ్చాం. మా వాళ్ళంతా ఏంటిది లాకర్ బండేసి వచ్చేసాడు. సో ఇప్పుడే మేము ఫ్రెష్ అయ్యామన్నమాట. లాకర్లు దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. అన్నీ ఫిల్ అయిపోయినాయి అంటున్నారు. ఒక 10 ఉన్నాయి. ఆ 10 కోసం 100 మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా లాకర్లు అక్కడ దొరకమని ఇంకో చోటకి వెళ్తున్నాం, బస్ స్టాండ్లోకి. ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్న లాకర్ల కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం, అక్కడ బస్ స్టాండ్లో కనుక లాకర్లు ఖాళీ లేకపోతే ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ని మోసుకొని వెళ్ళాల్సిందే. చాలా కష్టమైపోద్ది. కానీ ఎందుకో అక్కడన్నా లాకర్లు ఖాళీగా ఉంటాయి అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి బ్యాగ్ మనం సబ్మిట్ చేసేసి ఆ తర్వాత మనం వేంగమాంబ అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ప్లాను. ప్రసాదాలు తీర్థం లేదా? అన్న
అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నాం భోజనం చేద్దామని. కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, ఖాళీ లేదు. మేబీ లోపల మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ మమ్మల్ని వదులుతారు, చూద్దాం ఎంతసేపు పట్టిద్దో. ఇంకా దర్శనానికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. ఇప్పుడే మనం లైన్లోకి అయితే వచ్చాం. హాల్లో ఒక 5-6 లైన్లు అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని క్రాస్ చేసుకుంటూ మనం హాల్లోకి వెళ్ళి అక్కడ మనం కూర్చొని అప్పుడు మనం లంచ్ చేయాలి. సో మొత్తం అయితే వీడియో చేస్తాను ఖచ్చితంగా. చూసారు కదా అందరూ పరిగెడుతున్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా బయట ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా బయట చూసారు కదా అంతమంది జనాలు ఉన్నారు అనమాట. సో ఇప్పుడు దర్శనానికి ఎంత టైం పట్టిద్ది అనేది క్వశ్చన్ అనమాట. నిన్న 20 గంటలు పట్టిందంట. సో ఈరోజు నాకు తెలిసి 24 గంటల కన్నా ఎక్కువే పట్టచ్చు, చూద్దాం. ఫాస్ట్ అయిపోయిందిరా, ఎండిపోయిందిరా. చూసారు కదా జనాలు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు, అసలు ఖాళీ లేదనమాట. మాకు భోజనం దగ్గర అక్కడ కూర్చోడానికి ప్లేస్. సో నేను మొత్తం వీడియో తీయలేకపోయాను. నేను గుప్తా సపరేట్గా కూర్చోవాల్సి వచ్చింది. మొత్తం క్లమ్జీ అయిపోయింది అనమాట. సో చాలా కంగారుగా ఉంది అక్కడ. ఫాస్ట్గా రైస్ పెట్టేస్తున్నారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ ఫాస్ట్గా పంపించాలంటే అక్కడ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా జరగాలి కాబట్టి సో వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వడ్డించడం ఇలా చేస్తున్నారనమాట. సో నాకు కుదరలేదు మొత్తం వీడియో తీయడం. జస్ట్ కూర్చున్న తర్వాత నేను వీడియో ఆపేశాను. ఆ తర్వాత భోజనం చేసి తర్వాత బయటికి వెళ్ళిపోయి వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాను లైన్లో. ఆ లైన్లో కూడా నాకు వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. మొబైల్ కింద పడిపోద్దేమో అని, అలాగే ఫుల్ రష్ ఉండడం వల్ల నేను తీయలేకపోయాను వీడియోని కూడా. ఈవినింగ్ 4:30 నుండి మేము నైట్ 10 వరకు ఇలా నడుస్తున్నాము. ఆ తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము. ఆ తర్వాత మమ్మల్ని దర్శనానికి వదిలేరనమాట అరౌండ్ 2:30కి. ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాం అనమాట. సో అయిపోయింది మన తిరుపతి ట్రిప్ అయితే అయిపోయింది ఈ రోజుతో. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, మ్యాక్సిమం త్వరలోనే రావడానికి ట్రై చేస్తాను. ఈసారి ఖచ్చితంగా 300 రూపీస్ టోకెన్ తీసుకునే వస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను 300 రూపీస్ టోకెన్ కోసం, ఎందుకంటే మ్యాక్సిమం 2 or 4 అవర్స్లో అయిపోతుందంట మొత్తం దర్శనం. మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది. మాకైతే 12 అవర్స్ పట్టింది. నిన్న ఎగ్జాక్ట్గా 4:30కి మనం అయితే దర్శనం లైన్లో అయితే నుంచున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లగేజ్ తీసేసుకున్నాం, లడ్డూలు తీసుకున్నాం, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అనమాట. ఎగ్జాక్ట్గా మనకి 12 అవర్స్ అయితే పట్టింది ఈరోజు. మరి ఇప్పుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎంత టైం పట్టిందో తెలీదు, ఎందుకంటే ఈ రోజు నుంచి టోకెన్లు అన్నీ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారంట. అంతే కదా, ఈరోజే లాస్ట్ అంట. రేపటి నుంచి అసలు 300 టికెట్స్ కానీ ఈ టోకెన్స్ ఏమి ఉండవంట. ఫ్రీ దర్శనం కూడా ఉండదంట, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా. సో ఆ వైకుంఠ ఉంటుందండి, వైకుంఠ ద్వార దర్శనం ఎల్లుండి నుంచి అంట. సో దానివల్ల మొత్తం అన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు టోకెన్స్ అన్నీ. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అంటే చాలా బాగా అయింది. ఈడు గుప్తగాడు పేరు బాగుంది కదా అని 70mm దోశని ఆర్డర్ పెట్టాడు. అన్న 2 ప్లేట్లో తీసుకొచ్చి పెడితే ఈడు ఎక్స్ప్రెషన్ చూడాలి. జస్ట్ మిస్ ని క్యాప్చర్ చేసి నువ్వు
ఇప్పుడు ఇదంతా తింటాడా ఇడు తిండా ఇదంతా తిని మళ్ళీ ఇప్పుడు బస్ జర్నీ చేయాలి హైదరాబాద్కి. ఏరా చేస్తావా? బస్సులో ఏమన్నా హడావిడి చేయాలి అప్పుడు చెబుతాను నీ పని. ఇచ్చాడండి ఎంత ఉందో 70 mm శుభ్రంగా ఒక దోశ చెప్పుకోవచ్చు కదా నా అలాగా ఆనియన్ దోశ అలాగా. 70 mm దోశ బాగుందిరా పేరు 70 mm దోశ అని చెప్పాడు. తిని మొత్తం ఇప్పుడు తినాలి. బాగుందా టేస్ట్? యావరేజా? ఇప్పుడే మేము కొండ కిందకైతే వచ్చాం. కొండ కిందకి వచ్చి జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. బస్ కూడా బుక్ చేసుకున్నాం హైదరాబాద్కి. 9కి ఉంది బస్సు. సో 9కి మేము తిరుపతి నుంచి స్టార్ట్ అవుతున్నాం. 9 or 10 అవుతుంది తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేసరికి. సో మళ్ళీ మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ 10 o'clock అవుతుంది చెప్పారు ఎస్టిమేట్ టైము. చూద్దాం. మళ్ళీ రేపటి నుంచి ఇంకా రొటీన్ లైఫ్, లాగిన్ చేయాలి, వర్క్ చేయాలి, బ్లా 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 బ్లా. ఓకే.